అందరికీ నమస్కారం. మే 3న 6 ఎస్ఎస్జీస్ కంప్లీట్ చేశాము ఈ బుక్ కీపర్ లాగిన్లో. అయితే అందులో నుండి 5 ఎస్ఎస్జీస్ మాత్రమే బీపీఎం లాగిన్లో రిఫ్లెక్ట్ అయ్యి ఒక ఎస్ఎస్జీ కాలేదనమాట. ఈ ఎస్ఎస్జీకి సంబంధించిన వీడియో అంతా కూడా నేను హౌ టు అప్లోడ్ ఎస్ఎస్జీ ఇన్ 2.2 బై 5 వర్షన్లో అన్నట్టు నేను అది కంప్లీట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేశాను లాస్ట్ వీడియోలో. అది సింధు ఎస్ఎస్జీ గురించి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో నేను ఏం చేశాను, అప్పుడు డేటా అంతగా 2 మెంబర్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళిద్దరికి కంప్లీట్ చేశాను. ఆరెంజ్ కలర్కి వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేశాను. డాటా అప్లోడింగ్ అయింది. ఆ తర్వాత రికార్డ్ ఆడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి చూస్తే సింధు సంఘం లాక్ పడింది. మళ్ళీ అక్కడ ఎస్ఎస్జీ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్ళి చూస్తే ఇక్కడ మనం అప్లోడ్ తీసుకుంటే చూడండి పెండింగ్ ఫర్ అప్రూవల్ అని కనిపించింది. కానీ బీపీఎం లాగిన్కి రాలేదు. ఏంటి మరి ప్రాబ్లం ఏంటని చెప్పేసి నేను బీపీఎం లాగిన్లో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మై టాస్క్ తీసుకున్నాను, 9 మెసేజెస్ వచ్చినాయి. ఇందులోని ఈ గ్రామంకి సంబంధించిన 5 మెసేజెస్ మాత్రమే వచ్చినాయి. చూడండి, క్లిక్ చేసి చూపిస్తా. ఓన్లీ 5 వచ్చినాయి, చేసింది 6. కాబట్టి ఆ 5లో ఇప్పుడు మన సంఘం సింధు అది రాలేదు. ఏం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను రిపోర్ట్ ఎస్ఎస్జీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకొని ఆల్ తీసుకున్నాను. ఇక్కడ మోడిఫైడ్ అట్లా కాకుండా ఆల్ తీసుకొని సర్చ్ బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ సంఘం స్టేటస్ చూడండి ఏం కనిపిస్తుందో, పెండింగ్ బుక్ కీపర్ అని కనిపిస్తుంది. అరే నేను ఇది కంప్లీట్ చేశాను, లాక్ పడింది, మళ్ళీ ఇక్కడ నేను లాగిన్కి రాలేదు, ఏంటి ప్రాబ్లము, పెండింగ్ బుక్ కీపర్ అని కనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ఒక లాక్ పడిన మెంబర్ని తీసుకొని ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే కింద ఐ హియర్ బై కన్సెంట్ టు DNRLM అనే ఆప్షన్ ఉంది కదా, చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే లాగిన్ అడిగింది, మళ్ళీ ఇచ్చాను, వెరిఫై ఆధార్ చేశాను. తర్వాత లాగిన్ అడిగింది, లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇట్లా అన్ని ఆప్షన్స్ కూడా 1 బై 1 కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళానమాట. ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఇలా ప్రతిదీ రెజల్యూషన్, ఆమె ఫోటో, ఇలా అన్నీ మనకైతే ఏమైతే ఆధార్ వెరిఫైలో బేసిక్ డీటెయిల్స్లో ఏమైతే అడుగుతుందో అవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ సేవ్ నెక్స్ట్కి వెళ్తే వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ ఇది 5th ఆప్షన్ వచ్చేసి ఆధార్ అప్లోడ్ అయింది కాబట్టి మనం ఏం చేయడానికి లేదు. మోర్ డీటెయిల్స్లో కూడా సేవ్ అవన్నీ కూడా చేశాను. ఇక్కడ మీరు చేసేటప్పుడు ఇక్కడ చూసుకోండి 8 ఆప్షన్స్లో అన్నీ కంప్లీట్ చేశారా లేదా అనేది. కానీ లాస్ట్ వచ్చిన చెక్ బాక్స్ కూడా కన్సెంట్ ఫామ్ చెక్ బాక్స్ కూడా క్లిక్ చేశాను, చేసి ఓకే అన్నాను అనమాట. ఓకే అన్న తర్వాత ఇక్కడ ఇలా మీరు కూడా ఎక్కడ పోయిందనేది ఒక 8 అకౌంట్స్ని అయితే క్లియర్గా చెక్ చేసుకుని చూడండి. మెంబర్ ప్రొఫైల్ కంప్లీట్. సో ఇది చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. సింధు సంఘం ఎల్లో కలర్కి అయితే మారిపోయింది. మళ్ళీ లాక్ అయితే లేదు చూడండి. మళ్ళీ రివ్యూ అండ్ అప్లోడ్ డాటా తీసుకొని దీన్ని క్లిక్ చేస్తే ఈ 5 అయితే కంప్లీట్గా గ్రీన్లో ఉండాలి. సో అప్లోడ్ చేశాను, డాటా డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సంఘంకి లాక్ పడింది చూడండి, ఇక్కడ లాక్ pడింది. మళ్ళీ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్దాం, అక్కడ చెక్ చేస్తే ఆ సంఘము పెండింగ్ ఫర్ అప్రూవల్లో కనబడాలి. చూడండి పెండింగ్ ఫర్ అప్రూవల్లో కనిపిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేద్దాము, బీపీఎం లాగిన్కి వెళ్ళేసి ఇక్కడ ఆ ఎస్ఎస్జీ వచ్చిందా లేదా అని క్రాస్ చెక్ చేస్తే చూడండి 6 ఎస్ఎస్జీస్ వచ్చేసాయి. అంటే ఆ సింధు సంఘం కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. మీ కింద చూపిస్తున్నా చూడండి, లాస్ట్ ఈ విలేజ్కి సంబంధించిన 6th సింధు మహిళా ఎస్ఎస్జీ ఇది మోడిఫైడ్కి వచ్చేసింది, అంటే బీపీఎం లాగిన్కి వచ్చింది అనమాట అప్రూవల్కి. సో మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అక్యురసీగా అయితేనే కదా, నేనైతే ట్రై చేశాను, వచ్చిందనమాట. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూజ్ అయిందని అనుకున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మై టాస్క్లో కనబడినప్పుడు మళ్ళీ ఎస్ఎస్జీ ప్రొఫైల్కి వెళ్ళేసి అన్ని ఆల్ బటన్ తీసుకొని అన్ని సంఘాలు ఒకసారి చెక్ చేస్తే అక్కడ స్టేటస్ కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే తప్పకుండా యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇమిటెక్ ట్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.